హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం బోట్ నెక్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి చూద్దాము. ముందుగా మనం బోట్ నెక్ బ్లౌజ్ కోసం 1 మీటర్ క్లాత్ని తీసుకోవాలి. లైనింగ్ పీస్, ఈ లైనింగ్ పీస్ని ఈ చివర అంచులు 2 ఇలా మనకి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. కొలత బ్లౌజ్లో ముందుగా బ్యాక్ పార్ట్ని కొలుచుకోవాలి. బ్లౌజ్ పీస్ని ఇలా బ్లౌజ్ని ఇలా లోపల వైపు నుండి తీసుకొని బ్యాక్ పార్ట్లో ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉన్నది కొలుచుకోవాలి. పద్నాలుగు పావుకి పై వైపున కింద వైపున ఖర్చు కోసం 30 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇదే 15 ఇంచుల్ని ఈ లైనింగ్ పీస్కి మధ్యలో మార్క్ చేసుకోవాలి, క్రాస్గా రాకుండా ఉండడం కోసం. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము లూజ్ని కొలుచుకుందాము. నడుము లూజు 33.5 ఇంచులు. ఇలా అర ముప్పావు ఇలా వచ్చినప్పుడు ఈ పావులు మనం 4 భాగాలుగా డివైడ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కనుక ఇంకొక పావు ఎక్స్ట్రా కలుపుకొని 34 ఇంచులుగా మనం కొలతని తీసుకోవాలి. 34 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 12 ఇంచులని ఎక్స్ట్రా కలుపుకోవాలి. 34 ప్లస్ 12 46 ఇంచులు. 46 ఇంచుల్లో 4వ భాగం 11.5 ఇంచుల్ని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇదే 11.5 ఇంచుల్ని ఈ చివరి వైపున మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని స్కేల్తో కలుపుకోవాలి. ఈ విధంగా ఎవరికైనా ముందుగా మనం బోట్ నెక్ బ్లౌజ్, కాలర్ నెక్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్, ఏ బ్లౌజ్కైనా సరే ఈ బ్యాక్ పార్ట్లో పొడవు, నడుము లూజు ఒకేలా తీసుకుంటాము. ఇలా బ్యాక్ పార్ట్లో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్ అయితే నార్మల్గా మనం బ్లౌజ్ కొలతలకి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలా నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ని మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి బోట్ నెక్ బ్లౌజ్ కనుక నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ ఈ కొలతలు మాత్రం బోట్ నెక్కి మారుతుంది. బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరి సైజ్ బ్లౌజ్ అయితే మనం కట్ చేస్తామో వాళ్ళ షోల్డర్ లెంత్ని కొలుచుకోవాలి. కొలతలు ఎలా తీసుకోవాలి అనే వీడియోలో వివరంగా ఉంది, షోల్డర్ లెంత్ని ఎలా కొలుచుకోవాలి అని చెప్పి. ఆ వీడియో మీరు ఒకసారి చూసినట్లయితే షోల్డర్ లెంత్ ఎలా కొలుచుకోవాలి అనేది మీకు వివరంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి తీసుకునే షోల్డర్ కొలత 14 ఇంచులు. 14 ఇంచులు వచ్చింది కనుక మనం ఇక్కడ 7 ఇంచులు తీసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచుల్ని మార్క్ చేసుకోవాలి. ఇదే 7 ఇంచుల్ని ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ లెంత్ ఎంతైతే ఉందో ఇదే కొలతని ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు షోల్డర్ లెంత్ ఎంతైతే వస్తుందో అదే సైజుని
ఆర్మ్ డౌన్ కోసం తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ వచ్చిన ఈ 7 ఇంచుల్లో మనకి ఎంత కావాలి అనుకుంటే అంత. ఇక్కడ నెక్ వెడల్పు ఎక్కువగా కావాలి, ఇట్లా బోట్ షేప్ ఇలా వెడల్పుగా రావాలి అనుకుంటే నెక్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి, షోల్డర్ లెంత్ తగ్గించుకోవాలి. ఈ నెక్ లెంత్ ఎక్కువ అవసరం లేదు, ఎక్కువ డీప్ వద్దు అనుకుంటే ఈ నెక్ లెంత్ని తగ్గించుకోవాలి. మిగిలిన భాగాన్ని షోల్డర్ లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ నెక్ లెంత్ని షోల్డర్ లెంత్ని ఎంతైనా సరే కొంచెం ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వచ్చిన 7 ఇంచుల్లో 3.5 ఇంచులు నెక్ లెంత్ కోసం, 3.5 ఇంచుల్ని షోల్డర్ లెంత్ కోసం తీసుకుందాము. ఇక్కడ నుండి నెక్ డీప్ కోసం మన ఇష్టం, మనం ఎంత లెంత్ కావాలి అనుకుంటే అంత లెంత్ని మార్క్ చేసుకోవచ్చు. సుమారుగా 3.5 లేదా 4 ఇంచులకి మధ్యలో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి బోట్ నెక్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం 4 ఇంచుల్ని మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి మధ్యలో ఎక్కడా క్రాస్గా రాకుండా ఉండడం కోసం ప్రతి చోట స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఈ మధ్యలో క్రాసులు రాకుండా స్ట్రైట్గా వస్తుంది. ఇలా నెక్ కోసం మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం బోర్డ్ షేప్లో రౌండ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ ఆర్మ్ డౌన్ కోసం మనం 7 ఇంచులు మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా మార్క్ చేసుకొని నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే రౌండ్ తీసుకుంటామో అదే విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన లైనింగ్ పీస్లో ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని కూడా బోట్ నెక్ కనుక స్ట్రైట్గానే తీసుకుంటాం. నార్మల్ బ్లౌజ్ అయితే మనం ఎక్కువగా క్రాస్ కటింగ్ తీస్తాము. బోట్ నెక్ కనుక ఖచ్చితంగా స్ట్రైట్ కటింగ్ మాత్రమే తీయాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ పీస్ని వేసుకొని చూసుకోవాలి. ఇలా వేసుకొని చూసుకుంటే ఈ చివరన పీస్ మనకి హ్యాండ్స్కి సరిపోతుంది అనుకుంటే ఇక్కడ వేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ చివరన పీస్ సరిపోదు అనుకుంటే మనకి ఈ లైనింగ్ పీస్లో చివరన హ్యాండ్ పీస్ కోసం వస్తుంది. ఈ విధంగా రావడం కోసం మనం ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఫ్రంట్ కూడా ఓపెన్ లేదు కనుక ఈ ఓపెన్ లేకుండా చూసుకొని ఈ విధంగా చివరి నుంచి పెట్టుకోవడం వల్ల మనకి ఈ హ్యాండ్ పీస్ ఇక్కడ కటింగ్కి సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ని ఈ విధంగా వేసుకొని ఇదే సైజులో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా అయితే చిన్న చిన్న మార్పులు చేసుకుంటామో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 4 ఇంచులు సరిపోతుంది అనుకుంటే ఇదే 4 ఇంచుల్ని ఉంచుకోవచ్చు. లేదా ఫ్రంట్ నెక్ కొంచెం పైకి కిందకి కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ ఇప్పుడు మనకు ఇదే 4 ఇంచులు సరిపోతుంది కనుక మార్చే అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్లో ఈ చివరన
బ్యాక్ లెంత్ మనం ఎంతైతే పెట్టుకుంటామో ఇదే లెంత్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్లో పొడవు ఎక్కువ అవుతుంది. కనుక ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ కరెక్ట్గా మధ్యలో 1 లేదా 1.5 ఇంచు వరకు మనం మార్క్ చేసి ఇక్కడ నుండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవడం వల్ల ఇక్కడ పొడవు కాస్త తక్కువగా ఉంటుంది. ఇక్కడ పొడవు నార్మల్గా మనకి బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఉందో అంతే లెంత్ కరెక్ట్గా సరిపోతుంది. 1.5 ఇంచుని మార్క్ చేసుకొని మరీ ఎక్కువ ఇలా లోపలికి రాకుండా కొంచెం ఇలా క్రాస్గా చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఈ మధ్యలో ఫోల్డింగ్ దగ్గర నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచుల దగ్గర నుండి మరలా 2.75 ఇంచుల దగ్గర ఫ్రంట్ పార్ట్లో టక్స్ కోసం నార్మల్ కటింగ్లో మనం టక్స్ల కోసం ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో 2.75 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ దగ్గర టక్స్లు పెట్టుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బిగినర్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంది. బ్యాక్ పార్ట్లో షోల్డర్ లెంత్ ఎక్కువ తీస్తే సరిపోతుంది, మరి ఫ్రంట్ పార్ట్లో ఎలా తీయాలి ఏంటి అని చాలా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేటప్పుడు నార్మల్ బ్లౌజ్ అయితే ఈ కర్వ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ తీసి ఇక్కడ మాత్రమే మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాము. బోట్ నెక్ వచ్చేటప్పటికి ఈ 1/2 ఇంచ్ కాస్త సుమారుగా 1 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు, ఎందుకంటే మనకి ఎలాగో ఈ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక సుమారుగా 1 ఇంచ్ వరకు లోపలికి మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకొని ఈ రౌండ్ చేసేటప్పుడు కూడా ఈ చివరన ఈ షోల్డర్ వరకు లోతు తీసుకోవాలి. ఈ చివరన ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం వల్ల బోట్ నెక్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మాత్రమే మనం 1 ఇంచ్ తీసాము. ఇక్కడి నుండి ఇక్కడ షోల్డర్ లెంత్ ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమంగా ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ చివరన ఎక్కువ లోతు అస్సలు తీసుకోకూడదు. ఇక్కడ నుంచి ఈ రౌండ్ తిరిగేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మనం డ్రా చేసాం కదా దీనిలోకి కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ ఎక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం మార్క్ చేసాం కదా, ఇక్కడ టక్స్లు పెట్టుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో ఈ రౌండ్ కర్వ్ తిరిగే దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక టక్స్ పెట్టుకుంటాము, ఇక్కడ 2 టక్స్లను పెట్టుకుంటాము. ఈ మధ్యలో ఇక్కడ 2 వైపులా కలిపి ఒక కుట్టు కుట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం లైనింగ్ పీస్లో ఈ మిగిలిన పీస్లో నుండి హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఈ పీస్ని ముందు ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుంటే ఇక్కడ హ్యాండ్స్ లెంత్ సరిపోతుంది. హ్యాండ్స్ కోసం కొలతలు తీసుకునేటప్పుడు ఈ చివరన ఎక్స్ట్రా మనం చివరన ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా మనం తీసుకునే కొలత కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫోల్డింగ్ హెమ్మింగ్ అవసరం లేదు, థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి లేదా లేస్ వేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా తీసుకునే అవసరం లేదు. ఎక్స్ట్రా నార్మల్గా మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా తీస్తాం కదా, ఒక 1/4 ఇంచ్ అలా ఖర్చు కోసం మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది.
ఈ రెండింటిని మీరు కుట్టుకునేటప్పుడు ఎలా కుట్టుకుంటున్నారు అనే దానిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ వేస్తాం కనుక ఎక్స్ట్రా ఖర్చు కోసం మాత్రమే తీస్తున్నాము. కుట్టు కోసం ఖర్చుకు సరిపడా ఎక్స్ట్రా పీస్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది ఈ లూజ్ వరకు ఖర్చుతో కలిపి మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరన హ్యాండ్ ఇక్కడ జాయింట్ ఉన్నది కదా, ఈ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుండి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీకు క్లియర్గా తెలియడం కోసం ఇది ఒరిజినల్ హ్యాండ్ లెంత్, ఇక్కడి నుండి ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేశాను. కొంచెం ఎక్స్పీరియన్స్ కొంచెం అలవాటు అయితే కనుక ఇక్కడ మార్క్ చేసే అవసరం లేకుండా ఒకేసారి ఖర్చుతో కలిపి ఇక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. ముడతలు లేకుండా చూసుకుంటే మీకు కటింగ్ అప్పుడు కరెక్ట్గా వస్తుంది. అదేవిధంగా కుట్టుకునేటప్పుడు కూడా ఈ హ్యాండ్ పీస్ సరిపోలేదు, ఎంత సరిగ్గా కట్ చేసినా ఇక్కడ బ్లౌజ్ పీస్ కరెక్ట్గానే వస్తుంది, కానీ ఈ హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఈ ఖర్చు సరిపోవట్లేదు అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మధ్యలో ఎక్కడ ముడతలు లేకుండా ఒక్కసారి ఇలా ఈ పీస్ని మొత్తం సవరించుకొని ఇక్కడి నుండి ఈ పొడవు ఎంత ఉన్నది చూసుకొని ఒరిజినల్ పొడవు పైన ఖర్చు కోసం ఎక్స్ట్రా, అదేవిధంగా లూజు ఇక్కడ మనం ఎలాగో ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉంది కనుక ఈ పీస్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం కూడా కలిపిన ఈ మార్కింగ్. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ పీస్ని తీసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గర వరకు కర్వ్ కోసం తీసుకోవాలి. ఈ కర్వ్ తీసేటప్పుడు ఇక్కడి నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా తీసిన తర్వాత ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ రావాలి. ఒకేసారి డౌన్ చేయకూడదు, అదేవిధంగా ఒకేసారి ఇలా పై వరకు తీయకూడదు. ఈ కర్వ్ తీసే విధానం మీరు ఎంత పర్ఫెక్ట్గా తీయగలిగితే హ్యాండ్ పీస్లో మనకి బ్లౌజ్ మొత్తం ఎక్కడ ముడతలు రాకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఈ హ్యాండ్ కర్వ్ తీసేటప్పుడు కొంచెం నిదానంగా అయినా సరే నీట్గా చూసుకోండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ పీస్కి మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా టక్స్ పెట్టుకున్న తర్వాత మాత్రమే ఈ లైనింగ్ పీస్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకి 2 హ్యాండ్ పీస్లు వచ్చినాయి. ఇలా ఈ ఫోల్డింగ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడం కోసం ఈ మధ్యలో టక్స్ పెట్టిన దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరన ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా వదిలాం కదా, ఈ చివరన ఖర్చుని వదిలేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్కి మధ్యలో 2 డాట్స్కి సమంగా మధ్యలో ఉండేలా ఒక మార్క్ చూసుకొని ఇక్కడి నుండి 3/4 ఇంచ్ వరకు లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3/4 ఇంచ్ పెట్టడం వల్ల మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఫినిషింగ్ నీట్గా వస్తుంది. 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ డాట్ని కలుపుకోవాలి. ఇక్కడ నుండి ఇలా లోపలికి, ఇక్కడి నుండి ఇలా బయటకి ఈ విధంగా షేప్ వచ్చేలా చూసుకొని మార్క్ చేసుకొని ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారు అంటే మీకు చాలా నీట్గా వస్తుంది. ఈ కట్ చేసేటప్పుడు ఒకేసారి ఇక్కడి నుండి ఇలా కత్తెర లోపల నుండి తీయకూడదు. ఇలా చిన్నగా స్టార్ట్ చేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుండి బయటకు తీసేటప్పుడు కూడా ఒకేసారి ఇక్కడ నుండి ఇలా పీస్ని తీయకుండా ఇక్కడి నుండి చిన్నగా ఇలా తీసుకొని ఈ పీస్ని ఇలా సవరించుకోవాలి. మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసిన గుర్తు కోసం ఈ 2 లైనింగ్ పీసులకి ఇలా తెలియడం కోసం టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కట్ చేయడం వల్ల మనకి ఈ హ్యాండ్ పీస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ పీసులో బ్యాక్ పార్ట్ పీస్, ఫ్రంట్ పార్ట్ పీస్, ఈ పీసుల్ని ఇలా బ్లౌజ్ పీస్ పై వైపున పెట్టుకొని
ఈ పీసుల్ని ముందుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 పీసుల్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్లో హ్యాండ్ పీస్ని కట్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పీస్, ఫ్రంట్ పార్ట్ పీస్, హ్యాండ్ పీస్లు. ఇప్పుడు మనకి బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయడం పూర్తయింది. లేటెస్ట్ మోడల్లో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.